అసలు ఈసారి నాకిట్లా అయ్యిద్దని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వెల్కమ్ టు చూస్ ఆరా. 1 మంత్ ముందే మేము తిరుపతి ప్లాన్ అయితే అనుకున్నాం. సో, మేము ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. బట్ 1 వీక్ బ్యాకే టికెట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయినాయి. నాకస్సలు బస్ పడద్దు. అట్లనే ఇబ్బంది పడుతూ ఎలాగోలా అయితే మా ఫ్యామిలీతో నేను తిరుపతికి రీచ్ అయిపోయా. ఇక్కడ వెదర్ మొత్తం చూసి నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. సో, ఫస్టయితే మేము జీప్ కింద మాట్లాడుకొని జీప్‌లో అయితే పైకి రీచ్ అయిపోయాం. డ్రైవర్ అంకుల్ అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి పైన కనిపిస్తున్నారు. "నువ్వు వీడియో తీసుకో బావుంటుంది" అంటే నేను కొంచెం క్లిప్ తీసుకున్నా. అట్లానే ఎవరో ఆఫీస్ దగ్గర 20 మినిట్స్ వెయిట్ చేస్తే వరహాస్వామి గెస్ట్ హౌస్‌లో అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు. సో, ఫ్యామిలీతో అట్లా కొట్టుకొని కొంచెం నవ్వుకుంటూ వీడియోస్‌కి పోజెస్ ఇచ్చుకుంటూ రెడీ అయిపోయి కళ్యాణ్ గట్టుకైతే స్టార్ట్ అయిపోయాం. నేనిక్కడ ఒక్కదాన్నే తీసుకోవాలి వీడియో అని చెప్పి మా ఫ్యామిలీని కొంచెం ముందుకు నడవమని చెప్పాను. ఈసారి కోనేరులో స్నానం చేసే అదృష్టం అయితే రాలేదు కానీ నెక్స్ట్ టైమ్ అయితే పక్కా స్నానం చేసే వెళ్తాం. అండ్ రూమ్‌కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ షాపింగ్ అని అయితే వచ్చాం. మా ఫ్రెండ్స్‌కి బ్యాంగిల్స్ చూసా, బ్లాక్ థ్రెడ్స్ ఉంటాయి కదా! అవి కూడా తీసుకున్నా. ఫ్రెండ్ ఇంకా పెన్స్ మీద నేమ్స్ వేస్తారు. మాకు దర్శనం 6కి యాక్చువల్‌గా. సో, ఆ టైంని మేము ఇలా షాపింగ్‌కి యుటిలైజ్ చేసుకుందామని మేము అనుకున్నాం. ఇంకా అట్లా షాపింగ్ చేసేసి తినడానికైతే ఇక్కడ అన్నదానం చేస్తారు గదా! అక్కడైతే లంచ్ చేసేసి, ఇంకా మేము మళ్ళీ రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకొని దర్శనానికైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే మేము 5:30కే స్టార్ట్ అయ్యి వరహస్వామిని దర్శించుకొని తర్వాతయితే లైన్‌లోకి వెళ్ళిపోయామనమాట. అక్కడ మాకు 5 ½ అవర్స్ అట్లా దర్శనానికైతే టైం పట్టింది. చాలా రష్ ఉంది. కానీ దర్శనం అయితే బా అయింది. గోవిందస్వామి గుడికి కూడా వెళ్ళాము. అది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తా. బాయ్ బాయ్.